సూపర్ మ్యాన్ ఈ మూవీ పైన నా ఒపీనియన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇట్స్ అన్ యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అండి, నథింగ్ మోర్ దెన్ దట్. సారీ టు సే దిస్, ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఈ మూవీలో ఉండే యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి, బిగ్ స్క్రీన్లో బాగా మంచిగా కనిపించాయి. మన క్రిప్టో క్యారెక్టర్ నాకు నచ్చింది, పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్, విజువల్స్ బాగున్నాయి. ఇక విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ మ్యాటర్కి వస్తే ఆ లైట్ అండ్ ఆ బ్రైట్ కలర్స్ ఒక కొత్త అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చాయి, కానీ కొన్నిసార్లు అవి టూ మచ్లా అనిపించాయి. క్లైమాక్స్లో సీజీఐ వర్క్ చాలా క్లమ్జీగా అనిపించింది అండ్ నాకైతే క్లైమాక్స్ పెద్దగా నచ్చలేదు. లెక్స్ లూథర్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ బాగుంది. ఇక సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ మ్యాటర్కి వస్తే నాకైతే నచ్చలేదండి. ఓకే, మీరు సూపర్ మ్యాన్ని డిఫరెంట్గా ప్రెజెంట్ చేద్దాం అనుకున్నారు, దట్స్ ఫైన్. ఈ మూవీలో సూపర్ మ్యాన్ చాలా గ్రౌండెడ్గా ఉంటాడు, హీ ఈజ్ మోర్ లైక్ ఎ కామన్ మ్యాన్ విత్ సమ్ సూపర్ పవర్స్, అది కూడా ఓకే నాకు. బట్ సూపర్ మ్యాన్ కాంట్ బి వీక్ ఎవ్రీ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సూపర్ మ్యాన్ కెన్ బి గూఫీ బట్ నాట్ టూ మచ్. నరేషన్ బాగానే ఉంటుంది, కానీ చాలా లేయర్స్ ఆఫ్ స్టోరీ ఉండడంతో బాగా ఓవర్ స్టఫ్డ్లా అనిపించింది. కొన్ని సీన్స్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయనట్టు అనిపించాయి. రైటింగ్స్ ఆర్ పూర్ అండ్ ప్రెజెంటేషన్ నాకైతే నచ్చలేదు. ఈ టైప్ ఆఫ్ డైరెక్షన్ అండ్ ప్రెజెంటేషన్ సూసైడ్ స్క్వాడ్ లాంటి మూవీస్కి అయితే ఓకే, కానీ సూపర్ మ్యాన్ లాంటి ఐకానిక్ క్యారెక్టర్కి అస్సలు సూట్ అవ్వలేదు. ఇదేమి గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ మూవీ అయితే కాదు, ఇట్స్ సూపర్ మ్యాన్ మూవీ. యాక్చువల్లీ దిస్ మూవీ ఈజ్ మోర్ లైక్ ఎ గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ వాల్యూమ్ 1 వర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఇంకా చాలా ఉన్నాయి, షార్ట్లో కవర్ చేయడం కష్టం. సో ఈ మూవీ డీటెయిల్ రివ్యూని ఛానల్లో అప్లోడ్ చేశా అండ్ ఈ షార్ట్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా యాడ్ చేశా. ప్లీజ్ డూ వాచ్ ఇట్.